హాయ్ ఫ్రెండ్స్, డాగ్స్ని పెంచుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. అయితే అప్పుడప్పుడు మీ పెట్ డాగ్స్ చేసే పనులని అర్థం చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఇలా ఒక పెట్ డాగ్ తన యజమాని ప్రెగ్నెంట్ లేడీ స్టమక్ని చూసి అరవటం లేదా స్టమక్ని నాకటం లాంటి పనులు చేసేది. ఆశ్చర్యంగా ఉంది కదా. మీరు కూడా ఇలాంటి డాగ్స్ని చూసే ఉంటారు. కానీ డాగ్స్ ఇలా ఎందుకు చేస్తాయి? ఎందుకు ఆ డాగ్ ఒక ప్రెగ్నెంట్ లేడీని చూసి అరుస్తోంది? అసలు దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఒకవేళ మీరు డాగ్ లవర్ అయితే లేదా మీ ఇంట్లో ఒక డాగ్ ఉండి ఉంటే డాగ్స్ యొక్క సిక్స్త్ సెన్స్ కాస్త ఎక్కువగానే ఉంటుందని మీకు తెలిసే ఉంటుంది. డాగ్స్ ఎలాంటి ప్రమాదాన్నైనా ముందే పసిగడతాయి. అంతేకాకుండా చాలా సంవత్సరాల తర్వాత కనబడినా కూడా ఇట్టే గుర్తుపట్టేస్తాయి. అలాగే వీటికి ఆత్మల్ని కూడా చూడగల శక్తి ఉందని చాలామంది నమ్ముతూ ఉంటారు. మనం డాగ్స్తో పాటు చాలా సమయాన్ని స్పెండ్ చేస్తే దాని ప్రవర్తన మనకి చాలా కొత్తగా, కొంచెం భిన్నంగా అనిపిస్తుంది. అయితే మీ పెట్ డాగ్స్ అప్పుడప్పుడు కొన్ని విచిత్రమైన పనులను చేస్తూ ఉంటాయా? అవి అసలు అలా ఎందుకు చేస్తాయో మీకు అర్థం కూడా కాదు. అలాంటి సంఘటన ఒక ఇంట్లో జరిగింది. ప్రెగ్నెంట్ ఓనర్ యొక్క స్టమక్ని చూసి వాళ్ళ పెట్ డాగ్ అరవడం మొదలుపెట్టింది. అంతేకాకుండా స్టమక్ని లిక్ చేయడం స్టార్ట్ చేసింది. వాస్తవానికి ఇదొక రియల్ స్టోరీ. బ్రిటన్లో ఉన్న ఒక అమ్మాయి ఈ సమస్యని ఫేస్ చేసింది. తన పేరు ఈలా చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక రోజు తను ఏదో పని మీద బయటకు వెళ్తూ ఉంటే తనకి దారిలో ఒక క్యూట్ డాగి కనిపించింది. తను ఆ డాగ్ని చూడగానే చాలా బాగా నచ్చి దాన్ని తనతో పాటు ఇంటికి తీసుకెళ్ళింది. కొన్ని రోజుల తర్వాత ఇద్దరి మధ్యలో మంచి స్నేహం ఏర్పడింది. ఎలా ఎక్కడికి వెళ్ళినా తన డాగిని తోడుగా తీసుకెళ్లేది. సమయం గడిచిపోతూ ఉంది. సమయంతో పాటు ఈలా కూడా పెద్దదైపోయింది. ఇంట్లో తన పెళ్లి విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఈలాకి తన డాగ్ అంటే చాలా ఇష్టం. అందుకే తన పెళ్లి తర్వాత కూడా తన డాగ్ని తనతో పాటు తీసుకెళ్తానని షరతు పెట్టింది. నిజానికి ఈలాని పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి కూడా డాగ్స్ అంటే చాలా ఇష్టం. అలాగే తనకు కూడా ఈ డాగి బాగా నచ్చి ఎలాంటి సమస్య లేకుండా ఇద్దరి పెళ్లి జరిగిపోయింది. ఈలా తనతో పాటు తన డాగిని తన భర్త వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. పెళ్లి తర్వాత ఈలా ప్రెగ్నెంట్ అయింది. ఒక 4-5 నెలల తర్వాత తన స్టమక్ పెద్దగా అవుతూ ఉంది. ఈ సమయంలో ఈలా తన డాగ్ యొక్క ప్రవర్తనలో కొంచెం తేడా గమనించింది. ఎందుకంటే ఆ డాగ్ ఈలా యొక్క పెరుగుతున్న స్టమక్ను చూసి చాలా గట్టిగా అరుస్తూ ఉండేది. కారణం ఏంటో తెలియక ఈలా షాక్ అయింది. అసలు తన డాగ్ ఎందుకు అలా చేస్తుందో తనకి అర్థం కాలేదు. తను తన బెడ్పై విశ్రాంతి తీసుకుంటూ ఉన్నప్పుడు తన డాగ్ తన దగ్గరికి వచ్చి తనని చూసి గట్టిగా అరవటం, అలాగే తన స్టమక్ని నాగడం లాంటి పనులు చేసేది. కొన్ని రోజుల వరకు ఇది ఇలాగే జరుగుతూ ఉంది. అసలు తనకి ఏమీ అర్థం కాక ఈలా షాక్లోనే ఉంది. అసలు తన డాగ్కి ఏమైంది? అది ఎందుకు ఇలా చేస్తోంది? తన స్టమక్ను చూసి ఎందుకు అరుస్తోంది అన్న ప్రశ్నలతో సతమతమవుతూ ఉంది. చివరికి ఒకరోజు ఈలా తన భర్తతో వాళ్ళ డాగి యొక్క ప్రవర్తనలో వచ్చిన మార్పు గురించి చెప్పింది. ఈలా భర్తకి కూడా అసలు ఏమీ అర్థం కాలేదు. తను కూడా ఇలాంటి పరిస్థితిని ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. ఏ డాగ్ అయినా సరే తన ఓనర్ ప్రెగ్నెంట్ స్టమక్ను చూసి ఎప్పుడూ అరవదు. అయితే ఈలా భర్త ఒక లేడీ డాక్టర్ని సంప్రదించి అన్ని టెస్టులు చేయించుకోమని సలహా ఇచ్చాడు. తను చెప్పినట్టుగానే ఈలా అన్ని టెస్టులు చేయించుకుంది. ఆ డాక్టర్ ఎలాంటి సమస్య లేదని, అలాగే తన కడుపులో పెరుగుతున్న బేబీ కూడా చాలా హెల్తీగా ఉందని చెప్పేసరికి ఈలా ఇంటికి తిరిగి వచ్చేసింది. అయినా తన డాగి మాత్రం తనను చూసి అరవటం, తను విశ్రాంతి తీసుకోవటం కోసం పడుకోగానే తన స్టమక్ని లిక్ చేయటం మాత్రం ఆపలేదు. కానీ డాక్టర్ ఈలా యొక్క ప్రెగ్నెన్సీలో ఎలాంటి సమస్య లేదని చెప్పడంతో తన డాగి ప్రవర్తనని పట్టించుకోవటం మానేసింది. సమయం గడిచిపోతూ ఉంది. ఈలా యొక్క డాగిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. అంతేకాకుండా తన స్టమక్ని చూసి ఇంకా ఎక్కువగా అరవటం చేస్తూనే ఉంది. తన డాగ్ స్టమక్ని చూసి కేవలం అరవటమే కాదు, చాలా కోపంతో స్టమక్ని లిక్ చేయడం కూడా చేసేది. ఈలాకి అసలు ఇది ఎందుకు అలా చేస్తోంది, ఎందుకు తన డాగి తన స్టమక్ని చూసి అరుస్తోంది అనే విషయాలు అర్థం కాలేదు. కానీ ఈలాకి తన డాగ్ ప్రవర్తనకి ఏదో కారణం ఉందని ఈలా తన బ్రెయిన్ని ఉపయోగించి వెంటనే తన ప్రాబ్లంని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎందుకంటే సోషల్ మీడియా ఒక సముద్రం లాంటిది. ఇక్కడ అన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి. ఈలా కూడా అదే అనుకుని తన ప్రాబ్లంకి సొల్యూషన్ ఇంటర్నెట్లో ఏదైనా దొరుకుతుందేమోనని తన ప్రాబ్లంని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే తనకి డిఫరెంట్ రిప్లైస్ రావటం మొదలైంది. అంతేకాకుండా ఈలాకి చాలామంది చాలా రకాలుగా సలహాలు ఇచ్చారు. కొంతమంది వాళ్ళ డాగ్స్ యొక్క ఎక్స్పెరిమెంట్స్ని షేర్ చేయడం మొదలుపెట్టారు. అలాగే తమ ఇంట్లో ఇలాంటి సమస్య వస్తే డాగ్ నుండి దూరంగా ఉన్నామని కొంతమంది చెప్పారు. కొంతమంది ఏమో దయ్యాలు ప్రేతాత్మలు ఉంటే అలాగే అరుస్తాయని చెప్పారు. కానీ ఒక వ్యక్తి మాత్రం ఈలా యొక్క సమస్యని గమనించి తన దగ్గర ఉన్న సొల్యూషన్ని ఈలాకి షేర్ చేశాడు. అదేంటంటే డాగ్స్ ఏ కారణం లేకుండా అలా చేయవని, ఏదైనా ప్రమాదం ఉంటేనే అలా చేస్తాయని, అవి భవిష్యత్తులో జరిగే ప్రమాదాల్ని ముందే పసిగడతాయని చెప్పి
మీ డాగీ మీకు ఎదురయ్యే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి అది మిమ్మల్ని అలర్ట్ చేస్తుందని, దీన్ని మీరు అస్సలు ఇగ్నోర్ చేయొద్దని చెప్పాడు. అంతేకాకుండా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తన అల్ట్రాసౌండ్ సోనోగ్రఫీ టెస్ట్ చేయించుకోమని చెప్పాడు. ఇలా అతని మాటల్ని విని తను సోనోగ్రఫీ టెస్ట్ చేయించుకుందామని అనుకుంది. తను తన డాక్టర్ దగ్గరికి వెళ్ళి సోనోగ్రఫీ టెస్ట్ చేయించుకున్న తర్వాత సోనోగ్రఫీ యొక్క రిపోర్ట్ చూసి షాక్ అయిపోయింది. ఆ రిపోర్ట్లో తన స్టమక్లో ఉన్న బేబీ బాగానే ఉంది, కానీ ఒక స్కార్ కనిపిస్తోంది. ఆ స్కార్ మెల్లిమెల్లిగా పెద్దగా అవుతూ ఉంది, ఒక ట్యూమర్ లాగా ఫామ్ అవుతూ ఉంది. ఇలా సరైన సమయంలో డాక్టర్ దగ్గర టెస్ట్ చేయించుకుంది. లేకపోతే పెద్ద ప్రమాదమే జరిగేదని మనసులో దేవుడితో పాటు తన డాగ్కి కూడా థ్యాంక్స్ చెప్పుకుంది. ఇలా యొక్క ఈ స్కార్కి ట్రీట్మెంట్ చేయడం మొదలుపెట్టారు. తన ట్రీట్మెంట్ కూడా చాలాసేపు చేశారు. ఇలా డెలివరీ తర్వాత ఒక హెల్తీ బేబీకి జన్మనిచ్చింది. తన డాగీకి తన సమస్య గురించి ముందే తెలిసిపోయిందని, అలాగే తనకు ఎదురయ్యే ప్రమాదాన్ని పసిగట్టి ముందుగానే తనని అలర్ట్ చేసిందని ఈలాకి అర్థమైంది. ఈ ఇన్సిడెంట్ని చూసి మీకు ఒక విషయం క్లియర్గా అర్థమై ఉంటుంది. డాగ్స్ మనకెదురయ్యే ప్రమాదాల్ని చాలా ముందుగానే ఇంకా చాలా సులభంగా పసిగడతాయి. వీటికి దేన్నైనా పసిగట్టే శక్తి చాలా వేగంగా ఉంటుంది. అంటే ఇవి కంటికి కనిపించని వాటిని కూడా చాలా సులభంగా తెలుసుకుంటాయి. ఆ డాగీ కోసం ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. డాగ్ ఒక విశ్వాస జంతువు అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు మీరు ఈ డాగ్స్ యొక్క విశ్వాసం గురించి చాలా ఎక్కువగానే తెలుసుకున్నట్టున్నారు. అయితే మీకు దీంతో పాటు ఇంకో సంఘటన గురించి చెప్పబోతున్నా. ఈ సంఘటన 2010వ సంవత్సరానికి సంబంధించింది. అమెరికాలో ఉండే ఒక లేడీ లియో అనే పేరు గల అబ్బాయికి జన్మనిచ్చింది. కానీ ఈ మహిళ చేసిన ఒక పెద్ద తప్పు వల్ల తను అమ్మగా మారింది. అయితే తను చేసిన తప్పును దాచిపెట్టడానికి ఈ అబ్బాయికి 40 రోజుల వయసు రాగానే ఆ అమాయకపు పసిబిడ్డని అడవిలో వదిలేసింది. అది చలికాలం. చాలా చల్లగా ఉండే భయంకరమైన వాతావరణంలో ఆ బిడ్డను అడవిలో ఒంటరిగా వదిలేసింది. కానీ అదృష్టం బాగుంటే ఏదొక రూపంలో వచ్చి మనల్ని కాపాడుతుంది. ఈ అమ్మ తన బిడ్డ చనిపోవాలని వదిలేసింది. కానీ అక్కడికి దగ్గరలో ఒక ఫీమేల్ డాగ్ కూడా తన బేబీస్కి అదే అడవిలో జన్మనిచ్చింది. ఈ ఫీమేల్ డాగ్ తన పిల్లల ఆహారం కోసం వెళ్ళినప్పుడు దాని కళ్ళు ఈ బేబీపై పడ్డాయి. ఎంతైనా అమ్మ అమ్మే, అది ఒక మనిషి అయినా లేదా ఒక జంతువైనా. ఈ బేబీని చూసిన ఫీమేల్ డాగ్ ఆ బేబీ ఏదో ప్రమాదంలో ఉందని అర్థం చేసుకుంది. రాత్రి ఎక్కువ అవుతూ ఉంది. దాంతోపాటు వాతావరణం మారి చలి పెరుగుతూ ఉంది. ఆ బేబీని ఏ విధంగానైనా కాపాడాలని అనుకుంది. ఆ సమయంలో ఈ ఫీమేల్ డాగ్కి ఒక ఆలోచన వచ్చింది. తను జన్మనిచ్చిన ఈ డాగ్ రాత్రి కాపాడినట్టుగా ఆ బేబీ ప్రాణాలని కూడా కాపాడింది. ఆ నెక్స్ట్ మార్నింగ్ ఒక అమ్మాయి ఆ వైపు నుండి వెళ్తూ నేల మీద ఆ బేబీ చిన్న చిన్న పప్పీస్ చుట్టుముట్టి ఉండడం చూసి ఆ అమ్మాయి ఆ బేబీని తీసుకుని వెళ్ళింది. అన్నిటికన్నా ముందు ఆ బేబీకి తను పాలను తాగించి వెంటనే దగ్గరలో ఉన్న పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టారు. తొందరగానే ఆ బేబీ యొక్క తల్లిని కనిపెట్టారు. ఆ అమ్మాయిపై కేసు నమోదు చేసి తను చేసిన ఈ పనికి తనకి శిక్ష పడేలా చేశారు. ఆ లేడీ ఈ రోజు కూడా ఈ పని చేసినందుకు జైల్లో ఇంకా శిక్షని అనుభవిస్తూనే ఉంది. డాగ్ ఎంత సెన్సిటివ్ అలాగే ఇంటెలిజెంట్ జంతువు మీరే చూశారు కదా. వాళ్ళ యజమానులే కాదు ఎవరిని కూడా ప్రమాదంలో చూడలేవు. మీరు కూడా ఒక డాగ్ లవర్ అయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో ఎస్ అని టైప్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.